చూస్తున్నాం. ఇటు మిడిల్ ఈస్ట్లో హై టెన్షన్ వాతావరణం ఇంకా కొనసాగుతున్న సమయంలో ఇటు అమెరికా ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ అతలాకుతలం అయిపోతుంది. ఇటు ఇరాన్కు కోలుకోలేని ఒక దెబ్బ తీసింది అమెరికా. ఇటు దాడులతో ఇరాన్లో భారీగా ఇటు ఆస్తి నష్టం, అలాగే ఇటు ఇరాన్కు మద్దతుగా ఇటు కాశ్మీర్లోని కొంతమంది ప్రజలు ప్రస్తుతానికి డొనేషన్స్ని కలెక్ట్ చేస్తున్నారు. ఇటు ఇరాన్కు భారీగా డొనేషన్స్ని ప్రకటించినారు. ఇటు కాశ్మీరీస్ లక్షల విలువైన ఇటు ఆభరణాలని ఇచ్చేస్తున్నారు మహిళలు. ఇటు భర్త చనిపోయిన మహిళలు విడోస్ వాళ్ళందరూ కూడా వాళ్ళ భర్తలు కొనిచ్చిన నగలను కూడా ఇచ్చేస్తున్నారు. ఇటు శ్రీనగర్, అనంతనాగ్, అలాగే బద్గామ్, కార్గిల్, లడాఖ్లో ఈ డొనేషన్స్ని ప్రస్తుతానికి సేకరిస్తున్నారు. ఇటు ఇండియా వ్యాప్తంగా 1000 కోట్ల టార్గెట్ పెట్టుకున్నారు ఇటు షియాకి సంబంధించిన ముస్లిమ్స్. ఇటు బంగారు ఆభరణాలు స్వచ్ఛందంగా అందించేస్తున్నారు మహిళలు. అలాగే ఇటు గతంలో మనం చూస్తే ఇటు హైదరాబాద్లోనూ ఇరాన్కు మద్దతుగా ఇటు హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో భారీ ఎత్తున ఇటు వేలాది మంది ర్యాలీస్ కూడా తీశారు. కాశ్మీర్లో ఇటు ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేశారు. ఇటు నేషనల్ ఐడెంటిటీ, రిలీజియస్ ఐడెంటిటీ, మీరు మీ దేశాన్ని ముందుగా ప్రేమిస్తారా లేకపోతే మతాన్ని ముందుగా యాక్సెప్ట్ చేస్తారా అన్న దానిపైన ప్రస్తుతానికి సోషల్ మీడియాలో డిబేట్ నడుస్తుంది. 100 కోట్లకు పైగా ఇప్పుడు ప్రస్తుతానికి డొనేషన్స్ని కలెక్ట్ చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం, చూడొచ్చు. ఆ విజువల్స్లో ఇటు ఇంటికి సంబంధించిన విలువైన పాత్రలు కావచ్చు, వాళ్ళు పెంచుకున్న గొర్రె పిల్లని కూడా డొనేషన్ లాగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్న విజువల్ని మనం చూస్తున్నాం. చూడండి, ఆ డొనేషన్స్ కలెక్ట్ చేసిన చోట ఒక గొర్రె పిల్లను కూడా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు భారీగా నగదు, అలాగే నగదుతో పాటు బంగారము, ఇంట్లో ఉన్న మహిళలందరూ, అలాగే విజువల్స్లో మనం చూస్తున్న చిన్నపిల్లలు వాళ్ళు యూజ్ చేసే పిగ్గీ బ్యాంక్స్. మహిళలు అయితే కొంతమంది భర్త కొనిచ్చిన ఆ నగలని, ఆ విడోస్ కూడా ఆ నగలని డైరెక్ట్గా ఈ డొనేషన్స్ కోసం ఇస్తున్నారు. ఇలాంటి డొనేషన్స్ మన సమాజంలో, ఇండియాలో ఇటు ఎంతోమందికి ఎడ్యుకేషన్ లేదు, ఎంతోమందికి హాస్పిటల్ ఫెసిలిటీస్, సరైన హాస్పిటల్ ఫెసిలిటీస్ లేవు, కొన్ని ఏరియాస్లో మౌలిక వసతులు కూడా లేవు. ఇటు పెహల్గామ్ లాంటి దాడులు జరిగినప్పుడు కావచ్చు, ఇటు ఆపరేషన్ సింధూర్ సమయంలో కానీ మిగతా టైమ్స్లో ఇలాంటి డొనేషన్స్ ఎందుకు ముందుకు రావు అని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. చాలామంది గతంలో ఇటు ఇరాన్కి సంబంధించిన స్లోగన్స్ ఇస్తూ ర్యాలీస్ చేసినప్పుడు ఇటు హైదరాబాద్లో కానీ ఇటు కాశ్మీర్లో ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేశారు. అయతుల్లా ఖమేనీ చనిపోయినప్పుడు ఇతర దేశానికి సంబంధించిన ఒక లీడర్ని చనిపోతే ఇక్కడ ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టడం ఏంటి, ఇక్కడ ర్యాలీస్ తీయడం ఏంటి అంటూ ఇటు సోషల్ మీడియాలో ఇటు క్రికెటర్ యుజ్వేందర్ చహాల్, అలాగే ఇటు రష్మి గౌతమ్ ఇలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో ప్రశ్నించారు. చాలా క్లియర్గా అలాంటి వ్యక్తులు, మీరు ఆ దేశాన్ని ప్రేమించినా, అక్కడ నాయకులను ప్రేమించినా వాళ్ళందరూ తిరిగి ఇరాన్కే వెళ్ళిపోవాలి, ఇక్కడ ప్రభుత్వాలు కూడా వాళ్ళని వెనక్కి పంపించాలి అంటూ ఇటు రష్మి కానీ కొంతమంది ఇటు క్రికెటర్స్ కూడా కొంతమంది పోస్టులు పెట్టారు. ఇరాన్కి సంబంధించిన ఒక హీరోయిన్, బాలీవుడ్లో పనిచేస్తున్న ఒక హీరోయిన్ మాత్రం ఇరాన్ గురించి పరిస్థితులన్నీ చిన్నప్పటి నుంచి నేను చూస్తూ వచ్చాను, ఇరాన్కి ఇక్కడ ఇండియన్స్ మద్దతు తెలపడం అదొక పెద్ద షాక్గా భావిస్తున్నాను నేను, అక్కడ ఒక నియంత పాలన జరుగుతున్న సమయంలో మేము అక్కడ నుంచి ప్రాణాలని దక్కించుకొని బయటకు వచ్చాము, ఆ దేశాన్ని వదిలి వచ్చామంటూ ఇరాన్కి సంబంధించిన ఒక హీరోయిన్, ఇటు బాలీవుడ్లో వర్క్ చేస్తున్న ఒక హీరోయిన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. మరొక పక్కన దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఓవరాల్గా ఇండియా వైడ్గా ఎలాంటి ఇన్సిడెంట్స్ చోటు చేసుకున్నాయో చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు కాశ్మీర్లో ఒక విడో తన భర్త చనిపోకముందు తనకి ఇచ్చిన గోల్డ్ ఐటమ్స్ అన్నిటి కూడా ఇటు ఆ కాశ్మీరీ ఉమెన్ ఆ డొనేషన్స్లో వాటన్నిటిని కూడా ఆమె ఆ గోల్డ్ని ఇవ్వడం జరిగింది. మరొక పక్కన ఇటు కాశ్మీరీస్ ఇరాన్ ఎంబసీకి ఇవన్నీ కూడా వి విల్ నెవర్ ఫర్గెట్ కైండ్నెస్ అంటూ ఇరాన్ ఎంబసీ కూడా దీనిపైన ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఇటు దాతలని పొగుడుతూ ఇరాన్ ఎంబసీ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. మొత్తం మీద ఇటు షియా డామినేట్ చేసే ప్రాంతాలు, కాశ్మీర్లో ఉన్న ప్రాంతాలు, ఇటు బుద్గామ్, బారాముల్లా, లడాక్ ఇలాంటి ప్రాంతాల్లో
కశ్మీరీస్ ప్రస్తుతానికి డొనేషన్స్ని కలెక్ట్ చేస్తున్నారు. ఇరాన్లో ఏదైతే ధ్వంసమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు వాటన్నిటి కోసం ఇక్కడ డొనేషన్స్ని కలెక్ట్ చేస్తున్నారు. సో సోషల్ మీడియాలో దీని మీద కొంత డిస్కషన్ అయితే జరుగుతుంది. ఇప్పుడు గతంలో మౌలిక వసతులు కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ లేక, సరైన హాస్పిటల్ ఫెసిలిటీస్ లేక ఎంతోమంది బాధపడుతుంటారు. వాళ్ళ కోసం ఎందుకు ఇలాంటి డొనేషన్స్ గతంలో ఈ షియా కమ్యూనిటీ వాళ్ళు ఎందుకు చేయలేదు అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. మరో పక్కన ఇటు కశ్మీర్ లాంటి ప్రాంతంలో అయతుల్లా ఖమేనీ చనిపోయినప్పుడు కశ్మీర్ లాంటి ప్రాంతంలో ప్రభుత్వ ఆస్తులను ఎందుకు కొల్లగొట్టారు, ఇక్కడ ఆస్తులను ఎందుకు నాశనం చేశారు అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. మరో పక్కన ఇటు హైదరాబాద్ ఓల్డ్ సిటీకి సంబంధించిన దారుల్ షిఫా, అలాగే మక్కా మస్జిద్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో కూడా నిరసనలు ఎందుకు వ్యక్తపరిచారు. ఇక్కడ హ్యుమానిటేరియన్ క్రైసిస్ వచ్చినప్పుడు ఎందుకు ఈ కమ్యూనిటీ ముందుకు రాలేదు అంటూ సోషల్ మీడియాలో ప్రస్తుతానికి చర్చ నడుస్తుంది. ఎంతగా వీళ్ళు ఇటు డిజిటల్ మీడియాలో కూడా, సోషల్ మీడియాలో కూడా వీళ్ళు ఎంతగా ఒక ప్రాపగండాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తే ప్రయత్నం చేస్తా. ఇటు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఇటు అమెరికా ఇండియాకు సంబంధించిన ఎయిర్ బేసెస్ని వాడుకోమంటూ అమెరికాకి ఇండియా సపోర్ట్ చేస్తుంది ఇరాన్ మీద అటాక్ చేయడానికి అంటూ ఒక సోషల్ మీడియాలో ఒక ప్రాపగండాని కూడా ఫార్వర్డ్ చేశారు. ఒక సోషల్ మీడియా ఒక ప్రాపగండాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఎంతగా దాన్ని ప్రమోట్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, సెంట్రల్ మినిస్ట్రీ, ఆ మినిస్ట్రీయే ముందుకొచ్చి ఇది ఒక ఫాల్స్ ప్రాపగండా, అమెరికా ఇండియాలో ఉన్న ఎయిర్ బేసెస్ని వాడుకోవడానికి మేము ఎక్కడా పర్మిషన్ ఇవ్వలేదంటూ చెప్పాల్సిన సిట్యువేషన్కి వెళ్ళిందంటే అర్థం చేసుకోవచ్చు ఇటు సోషల్ మీడియాలో కూడా ఎలాంటి ప్రాపగండాని రన్ చేస్తున్నారో. దానికి సంబంధించి స్టేట్మెంట్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రిజెక్ట్స్ క్లెయిమ్స్ ఆఫ్ రోల్ ఇన్ ఇరాన్ వార్, కాల్స్ allegations fake, reports on the government's strong pushback against speculative social media claims regarding US-India military logistics. మరో పక్కన ఫేస్బుక్కి సంబంధించిన మెటా కూడా వీటిపైన రెస్పాండ్ అయింది. వీటిపైన వాటన్నిటిని కూడా ఏం చేసింది, వాటన్నిటిని కూడా ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నిటినీ కూడా డిజాల్వ్ చేసేసింది. ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నిటిని కూడా బ్లాక్ చేసింది. ఆ స్టేట్మెంట్ కూడా మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. మెటా టేక్స్ డౌన్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆఫ్ ప్రామినెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్ న్యూస్ అవుట్లెట్స్. సో వాళ్ళు న్యూస్ అవుట్లెట్స్ ఏవైతే షియా కమ్యూనిటీకి సంబంధించిన న్యూస్ అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అవుట్లెట్స్ని యూటిలైజ్ చేస్తూ ఇటు ఇండియాకు సంబంధించిన ఎయిర్ బేసెస్ని అమెరికా వాడబోతుంది అంటూ ఇలాంటి ఒక ప్రాపగండాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దాన్ని అండర్ సెక్షన్ 79/3/B అండర్ సెక్షన్ 79/3/B కింద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద వాటన్నిటిని కూడా ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్, ఆ న్యూస్ హ్యాండిల్స్ వాటన్నిటిని కూడా షట్ డౌన్ చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద మెటా బ్లాగ్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఆఫ్ కశ్మీరీ న్యూస్ పేపర్స్ ఎమిడ్ అన్రెస్ట్ ఓవర్ ఖమేనీస్ డెత్. సో ఎక్కడో ఒక రిలీజియస్ లీడర్ చనిపోయాడని ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? అలాగే ఇక్కడ ఎన్నో పబ్లిక్ ఇష్యూస్ ఉన్నాయి, ఎన్నో హ్యుమానిటేరియన్ ఇష్యూస్ ఇండియాలో ఇంకా ఉన్నాయి. వాటి గురించి ఎందుకు వీళ్ళు ముందుకు రాలేదు గతంలో? ఇప్పుడు ఖమేనీ చావుకు కోసం ఖమేనీ, అలాగే ఇటు ఇరాన్లో ఏదైతే ప్రభుత్వ ఆస్తులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కుప్పకూలిపోయిందో దాన్ని రీబిల్డ్ చేయడానికి 100 కోట్లని డొనేషన్స్ని కలెక్ట్ చేశారు. రానున్న రోజుల్లో దాన్ని 1000 కోట్లు టార్గెట్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నేషనల్ ఐడెంటిటీ ఇంపార్టెంటా, రీజనల్ ఐడెంటిటీ ఇంపార్టెంటా అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రస్తుతానికి దీనిపైన చర్చ నడుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ ఉన్నాయి, ఒకసారి ఆ విజువల్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, దీనికి సంబంధించి ఇటు ఆర్టీవీ వీడియోని చూస్తున్న చాలామంది వ్యూవర్స్ దీనికి సంబంధించి వాళ్ళ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియపరిచారు. ఆ కామెంట్స్ని కూడా కొన్ని చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం చూస్తే కనుక మన దేశం